ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఉత్తర గణపతి వ్రతం అంటే ఏంటి? ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? ఏ రోజు చేసుకోవాలి? ఈ వ్రతం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు చేసుకోవాలి? చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభం? ఎప్పటి వరకు ఉంటుంది? పూజ సమయాలు ఎప్పుడు? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పుత్ర గణపతి వ్రతం అంటే సంతానం కోసం, సత్సంతానం కోసం ఆచరించే వ్రతం. ముఖ్యంగా మగ సంతానం కావాలనుకునే వారు చేసే వ్రతం. స్వయంగా పార్వతీదేవి ఉపదేశించిన వ్రతమే ఈ పుత్ర గణపతి వ్రతం. పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణపతిని ఆ పరమశివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖమును పెట్టినప్పుడు జగదాంబ అయిన పార్వతీదేవిని ఆనందింపచేయుటకు పరమశివుడితో పాటుగా సకల దేవతలందరూ కూడా పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని చూసి పుత్ర గణపతి స్తోత్రాన్ని స్తుతించారు. ఆ స్తుతి విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని పాల్గొన శుద్ధ చవితి నాడు పూజించి నువ్వులు బెల్లం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అటువంటి భక్తులందరికీ కూడా నాకే విధంగా అయితే పుత్రశోకం తొలగి పుత్రాభివృద్ధి కలిగిందో అదేవిధంగా అందరికీ కూడా పుత్రోత్పత్తి కలిగి వంశాభివృద్ధి జరుగునని స్వయంగా ఆ పార్వతీదేవే వరమిచ్చారు. గణాలకు అధిపతి అయిన వినాయకుడు మనకు ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ తప్పించి మనకి విజయం చేకూరుస్తారని నమ్ముతారు. వినాయకుడి పూజకే అంకితమైన 2 తిథులున్నాయి. ఒకటి భాద్రపద మాసంలో వినాయక చవితి, రెండవది పాల్గొన మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు ఆచరించే పుత్ర గణపతి వ్రతం. ఈ వ్రతం ఆచరిస్తే గణపతి అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని, సత్సంతానం కలుగుతుందని ప్రతీతి. ఈ పుత్ర గణపతి వ్రతం పాల్గొన మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి ఎప్పుడు వస్తుందో ఆ రోజునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలి. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని సంతానం కోసం ఆచరించేవారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేస్తే మంచిది. సత్సంతానం కలుగుతుంది. అలా కుదరని వారు ఆడవారు ఒక్కరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మనం వినాయక చవితిని ఏ విధంగా ఆచరిస్తామో ఆ మాదిరిగానే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున తెల్లవారుజాము నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరంలో గాని ఈశాన్య భాగంలో గాని ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని గాని ఒక ఎర్రటి వస్త్రాన్ని గాని వేసుకుని దాని మీద 3 గుప్పిళ్ళు బియ్యం వేసి దానిపై పసుపు కుంకుమ అక్షింతలు వేసి వినాయకుడి చిత్రపటం గాని లేకపోతే విగ్రహాన్ని గాని శ్వేతార్క గణపతిని గాని పసుపుతో చేసిన గణపతిని గాని పెట్టుకుని పూజనైతే చేసుకోవాలి. మనకి ఈ 2026 సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి తిథి వచ్చి మనకి 2026 ఫిబ్రవరి 21 శనివారం మధ్యాహ్నం 1:53 నుంచి ప్రారంభమవుతుందండి. కాబట్టి మనం ఈ పుత్ర గణపతి వ్రతాన్ని 2026 ఫిబ్రవరి 21 శనివారం నాడు చేసుకోవాలండి. ముందుగా పసుపుతో గౌరీదేవిని గణపతిని తయారు చేసుకోవాలి. గౌరీ సమేతంగా వినాయకుని పూజించాలి. ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఎర్రటి ఒత్తుల్ని వేసి ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని దీపాలను వెలిగించాలి. అలా వెలుగుతున్న దీపానికి పువ్వులను అక్షింతలను కుంకుమను సమర్పించాలి. నమస్కారం చేసుకోవాలి. ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి పంచోపచార పూజ గాని షోడోపచార పూజ గాని చేసుకోవాలి. పంచోపచార పూజ అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అని అర్థం. షోడోపచార పూజ అంటే వినాయకుడికి 16 నామాలు ఉంటాయండి. ఈ 16 నామాలతో పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ 16 నామాలను పక్కన యాడ్ చేస్తున్నానండి. ఎవరికైనా అవసరమైతే కనుక ఒకసారి చూడండి. తర్వాత గౌరీ సమేతంగా ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలి. సంతానం కావాలనుకునేవారు, సత్సంతానం కావాలనుకునేవారు, ముఖ్యంగా మగ సంతానమే కావాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. చాలా మందికి గౌరీదేవికి వినాయకుడికి తేడా తెలియదండి. ఎందుకంటే మనం పసుపుతోనే ఇద్దరిని కూడా తయారు చేస్తుంటాం కాబట్టి. గౌరీదేవికి అయితే కుంకుమ బొట్టు ముఖానికి పెట్టినట్టుగా ఎదర పెట్టాలండి. అలా కాకుండా వినాయకుడికి అయితే గనక తలపైన పెట్టినట్టు పైన కుంకుమ బొట్టు పెట్టాలండి. అది గౌరీదేవికి వినాయకుడికి మధ్య తేడా అండి. ఈ వ్రతం ఆచరించేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయ్యాక ఆహారాన్ని స్వీకరించాలండి. అలా కుదరని వాళ్ళు ఆరోగ్యరీత్యా బాగోలేని వారు పాలు పండ్లు ద్రవ పదార్థాలు తీసుకుంటూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఈ వ్రతం సాయంత్రం చేయటం వీలు కాని వారు ఉదయం అయినా సరే చేసుకోవచ్చండి. ఎవరైతే సంతానం కావాలనుకుని భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని వినాయకుని పూజిస్తారో వారికి తప్పకుండా సత్సంతానం కలుగుతుందండి.
సంతానం కోసం ఆచరించేవారు సంకల్పం చెప్పుకుని ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు ప్రారంభించి ఈ వ్రతాన్ని సంవత్సర కాలం పాటు అంటే మళ్ళీ వచ్చే పాల్గొన శుద్ధ చవితి వరకు కూడా ప్రతి నెల ఆచరిస్తూ ఉంటే గనక తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని స్వయంగా పార్వతీదేవి చెప్పారండి. గర్భిణీ స్త్రీలు 5 నెలలలోపు వారు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక వారికి బుద్ధిమంతులైన, తెలివితేటలున్న, ఆరోగ్యవంతులైన సంతానం లభిస్తుందండి. ఆల్రెడీ సంతానం ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఆచరించవచ్చండి. సంతానం ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి పిల్లలకు మంచి సద్బుద్ధి, విద్యావంతులు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి. అలా కాకుండా మా వంశంలో ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు అనుకున్నవారు ఎవరైనా సరే మగ సంతానం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక తప్పకుండా మగ సంతానం కలుగుతుందండి. గౌరీదేవిని గౌరీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకుంటే మంచిదండి. అలాగే ఈరోజు వినాయకుడికి ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులతోనూ, ఎర్ర మందార పువ్వులతో, ఎర్ర గన్నేరు పువ్వులతోనూ, గరికతోనూ పూజించాలి. వినాయకుడికి 21 రకాల పత్రులు సమర్పిస్తే చాలా మంచిదండి. అలా కుదరని వాళ్ళు గరికంటే వినాయకుడికి చాలా ఇష్టం అండి. కాబట్టి గరికతో అయినా సరే వినాయకుడికి పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమి చేయడం రాదు అనుకునేవారు ఓం గం పుత్ర గణపతియే నమః అనుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చండి. ఈరోజు తప్పకుండా పుత్ర గణపతి స్తోత్రాన్ని 8 సార్లు పారాయణం చేయాలండి. 8 సార్లు కుదరని వాళ్ళు 3 సార్లు అయినా సరే చదివితే చాలా మంచిదండి. ఈ పుత్ర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల తప్పకుండా మగ సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడిందండి. ఈ రోజు వినాయకుడికి తప్పకుండా నువ్వులను, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. అది వీలు కాకపోతే గనక కుడుములను కానీ, అటుకులు, బెల్లం కానీ, అట్టుపళ్ళను కానీ, కొబ్బరికాయను కానీ, పాయసన్నాన్ని కానీ ఏదైనా సరే మీ వీలుని బట్టి సమర్పించవచ్చు. ధూపదీప నైవేద్యాన్ని సమర్పించాలి. తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. చివరగా కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఈరోజు ఎవరైతే సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు తప్పకుండా 5 ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ పాల్గొన శుద్ధ చవితి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించి సంవత్సర కాలం పాటు ఆచరించిన తర్వాత లాస్ట్ మంత్లో ఉద్యాపన అనేది చెప్పాలండి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందండి. అలాగే సంతానం ఉన్నవారు వారి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, సత్ప్రవర్తన, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి. దీనికి సంబంధించి ఎన్నో రకాల కథలు ఉన్నాయండి. మొదటిగా ఈ స్తోత్రంతో డుండి అనే కాశీరాజు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని పొందారటండి. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారు. దీని కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తర్వాత తన రాజ్యభారాన్ని కొడుకే స్వీకరించాలని వారు భావించేవాళ్ళు. ఇందుకోసం పాల్గొన శుద్ధ చవితి రోజు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఈ వ్రతం ఆచరణలో కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రదర్శనం చేసుకుని చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. అల్పాహారం కానీ, టిఫిన్ కానీ, పళ్ళను కానీ తీసుకోవచ్చు. ఇలా ప్రతి నెల కూడా శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు సంవత్సర కాలం పాటు ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. పూజ అయిపోయిన తర్వాత పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని ఏం చేయాలని చాలామంది డౌట్ ఉంటుందండి. గౌరమ్మని మనం మంగళసూత్రానికి కానీ, ముఖానికి కానీ రాసుకోవచ్చండి. వినాయకుడిని వాటర్లో కలిపి మొక్కలకైతే వేసేయచ్చు. ఈ వ్రతం ఆచరించే రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలండి. ఈ రోజు నాడు ఉపవాసం ఉండాలి. సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఇలా ప్రతి నెల కూడా ఆచరిస్తూ ఉండాలి. సో ఇదేనండి వీడియో. పుత్ర గణపతి వ్రతం కోసం నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.